వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆయన సాధారణ రాజకీయ నేత. ఆయన కూడబెట్టిన ఆస్తులు చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఇటీవల ఆ నేత నివాసంలో జరిగినటువంటి పోలీసు దాడులు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఒక కేసు విచారణ కోసం పోలీసులు అక్కడికి వెళ్లారు. ఇక ఆ సమయంలో అక్కడ కనిపించిన బంగారు లోకం చూసి విస్తుపోయారు. ఇంతకీ ఎవరా నేత? పోలీసు దాడుల్లో అసలు ఏం జరిగింది? షమీం అహ్మద్ పశ్చిమ బెంగాల్లోని హౌరాకు చెందిన సాధారణ టీఎంసీ నేత. అహ్మద్ భార్య టీఎంసీ కౌన్సిలర్. ఇటీవల షమీం అహ్మద్ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల ముందు వరకు ఆయన ఎవరో కూడా ప్రపంచానికి తెలియదు. కానీ ఈ దాడుల తర్వాత ఒక్కసారిగా ఆయన పేరు మారు మోగిపోయింది. বলছি লোগো আছে বুঝতেই পারছি। ఇక చూశారు కదా ఆ రాజుగారి ఇల్లు. ఇది రాజుల ఇల్లు కాదు అంటే ఎవరైనా నమ్ముతారా? అచ్చం కూడా సినిమాల్లో చూసిన సెట్టింగుల కన్నా ఇంకా గొప్పగా ఉందని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మే 7వ తేదీన హౌరాలోని షిబుపూర్ చౌరా బస్తీ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సికందర్ ఖాన్ ఇంటి సమీపంలో 12 నుంచి 15 నాటు బాంబులు విసరటం, 7 నుంచి 8 తుపాకులతో కాల్పులు జరిగాయి. ఈ హింసాత్మక ఘటనలు బాంబు దాడులకు షమీం అహ్మద్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో విచారణ కోసం పోలీసులు అతని నివాసానికి వెళ్లారు. ఇక అక్కడ ఒక రహస్య ప్రపంచమే బయటపడింది. আমরা সারা জীবন চাকরি করে কাম করতে পারবো না। শুভেন্দু স্যার, ওই শুভেন্দু ఇక షమీం అహ్మద్ తన 4 అంతస్తుల భవనంలో ఎవరికీ అనుమానం రాకుండా ఒక రహస్య విలాసవంతమైన ఫ్లాట్ ని నిర్మించుకున్నాడు. దీని గురించి ఇరుగు పొరుగు వారికి కూడా తెలియదు. బయట నుంచి చూస్తే ఆ భవనం సాధారణంగా కనిపించినా గానీ ఆ తలుపు తెరిచి లోపలికి వెళ్తే తప్ప అక్కడ ఒక విలాసవంతమైన గది ఉందన్న విషయం ఎవరికీ అర్థం కాదు. ఈ రహస్య ఫ్లాట్ లోకి వెళ్ళటానికి ఒక ట్రాప్ డోర్ ఏర్పాటు చేశాడు. ఆ రహస్య గదిలోకి వెళ్ళినటువంటి పోలీసులు అత్యంత ఖరీదైన బంగారు పూత పూసిన టేకు చెక్క మంచాన్ని గుర్తించారు. ఇది అతని విలాసవంతమైన జీవన శైలికి నిదర్శనంగా నిలిచింది. ఒక సాధారణ రాజకీయ నేత ఇంట్లో ఇంతటి విలాసవంతమైన ఏర్పాట్లు, అది కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఉంటాయని ఎవరూ ఊహించరు కదా. ఒక సాధారణ చెక్క తలుపు వెనక దాగి ఉన్న మెట్ల ద్వారా మాత్రమే ఈ విలాసవంతమైన గదిలోకి ప్రవేశించే వీలుంది. ఆ రహస్య ఫ్లాట్ లో పోలీసులు అత్యంత ఖరీదైన వస్తువులను గుర్తించారు. కేవలం బంగారు పూత మంచమే కాకుండా ఖరీదైన సోఫాలు, ఏసీలు, ఆధునిక ఇంటీరియర్ డిజైన్ కలిగిన బెడ్రూమ్, కిచెన్, బాత్రూములు ఉన్నాయి. భద్రత కోసం ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాలను కూడా అమర్చుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి షమీం కోసం పోలీసులు వెతుకుతూ ఉండగా ఈ రహస్య స్థావరం బయటపడటం, ఇక పోలీసులు దాడి చేసే సమయానికి షమీం అహ్మద్ అతని కుటుంబ సభ్యులు పరారైపోయారు. ప్రస్తుతం పోలీసులు ఆ రహస్య ఫ్లాట్ ను సీజ్ చేసి పరారులో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. షమీం అహ్మద్ పట్టుబడితే మరిన్ని కీలక విషయాలు, ఇతర బడా నేతల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఒక చిన్న నాయకుడి ఇంట్లోనే ఈ స్థాయిలో సంపద, రహస్య ఏర్పాట్లు ఉండటం చూసి స్థానిక ప్రజలు విస్తుపోతున్నారు. ప్రస్తుతం ఈ బంగారు మంచం ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అవినీతి, అక్రమ ఆస్తుల అంశంపై మరోసారి పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకుని అక్రమ సంపాదనలకు తెరలేపారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక ఈ ఘటన మీద మీరేమంటారో కూడా యూటీవీ కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి.